గాలివాన వచ్చి వారమైనా కూడా కూలిన చెట్లు పోల్స్ ను ఇప్పటివరకు తొలగించలేదు జీహెచ్ఎంసీ సిబ్బంది. దీంతో నగరం నరకంలా మారింది. జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం నగరవాసులకు శాపంగా మారుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. నగరంలో గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు నగరవాసులంతా కూడా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కూడా వీళ్ళ పాలిట శాపంగా మారుతోంది. ఎందుకంటే ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కురిసి దాదాపు 3 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ చాలా కాలనీలో నేల కొరిగిన చెట్లను అదేవిధంగా ఉంచారు. మరొక విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగి పడిపోయినాయి. విద్యుత్ లైన్లు కూడా కట్ అయిపోయాయి. అయితే ఇప్పటి వరకు కూడా స్పందించని అధికారులు మొత్తంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయి ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. మరోవైపు ఎక్కడికక్కడ కూడా వరద ఉద్ధృతికి డ్రైనేజీలు కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనము సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. దాదాపు 3-4 రోజులుగా కూడా డ్రైనేజ్ అంతా కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి కూడా ముఖ్యంగా 4-5 కాలనీలకు వెళ్ళేటటువంటి రోడ్తో పాటు ఈ కాలనీలో ఉన్న వాసులంతా కూడా మెయిన్ రోడ్కి వెళ్ళాలన్నా లేకపోతే బంజారాహిల్స్ తదితర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా ఈ మార్గం గుండా వెళ్లాల్సిందే. అయితే ఇలాంటి మార్గంలో డ్రైనేజ్ చాలా భారీ స్థాయిలో పొంగి పొరులుతూ ఉంది. ఈ పరిస్థితి దాదాపు 3-4 రోజులుగా ఉన్నప్పటికీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించలేదని చెప్పి కూడా ఈ కాలనీ వాసులంతా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ 20 సార్లకు పైగా కంప్లైంట్ చేశామని చెప్తున్నారు. అయితే మొన్న ఇప్పటికీ దాదాపు 4 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు ఈ డ్రైనేజీ తీవ్రత మరింత పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే మనం చూస్తున్నటువంటి కాలనీ అంతా కూడా ఇది శ్రీనగర్ కాలనీలో ప్రధాన మార్గం. ఇలాంటి మార్గంలోనే ఈ విధమైనటువంటి పరిస్థితి తలెత్తడం, ఎవరు కూడా అధికారులు దీనిపైన స్పందించకపోవడంతో కూడా సమస్య పెద్దగా మారిపోయింది. ఎందుకంటే ఇటీవల వరుసగా 2-3 రోజులుగా నగరంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరి ఈరోజు కూడా వర్షం కురిస్తే ఈ తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే వీటిని ఆదిలోనే స్టాప్ చేయాల్సింది పోయి వీళ్ళంతా కూడా ఈ సమస్యను పెద్ద చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో వీళ్ళంతా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇక్కడే ఒక రాజయోగ శిక్షణ కేంద్రం కూడా ఉంది. అయితే ఇక్కడ ధ్యానం కోసం వస్తున్నటువంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్న వాళ్ళు మెడిటేషన్ కోసం వస్తున్న వాళ్ళు. అయితే వీళ్ళు ఒక మెడిటేషన్ కూడా చేయలేనటువంటి పరిస్థితి తలెత్తిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి ప్రశాంతత కోసం వచ్చిన వాళ్ళు ఈ కంపు భరించలేనటువంటి పరిస్థితి, వీళ్ళంతా కూడా రాలేమని చెప్తున్నారు. ఎలా ఉందండి ఇక్కడ అంతా డ్రైనేజ్ ఎప్పటి నుంచి పొంగిపోతుంది? నెల రోజుల నుంచి ఇలానే కంపు భరిస్తున్నాము. చాలా కష్టం అవుతుంది. మా దగ్గరకు వచ్చే భక్తులు ఎంత శ్రద్ధగా చక్కగా దేవుడి దగ్గర కానీ పండ్లు పూలు చక్కగా వచ్చేవాళ్ళు ఇక్కడ చూసి వాసనకి రాలేకపోతున్నారు. సాయంకాల సమయం అయితే ఇలా అన్ని షాప్స్ ఇలా కొంచెం అంతా డస్ట్గా ఇలా ఉంటే అందరు నచ్చరు కదండి. మెడిటేషన్ అంటే ప్రశాంతత కోసము, సంతోషం కోసము, ఆరోగ్యం కావాలని వస్తారు. ఇలాంటి వాసన అయితే ఇంకా ఉన్న ఆరోగ్యం కాస్త పోతుంది వాళ్ళకి కదా. ఇలాంటి టైంలో మరి కొంచెం ఎవరైనా చూసి దీన్ని చేపట్టాలి అని మేము అనుకుంటాం. చాలాసార్లు కంప్లైంట్ చేస్తాము. ఎన్నిసార్లు చేస్తే కూడా వాళ్ళు ఏం చేస్తారో మాకైతే ఏం తెలియదు. ఈ సమస్య దాదాపు 1 మంత్ నుంచి ఉందండి. కానీ మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము. ఇగో పంపిస్తున్నాము అంటున్నారు. కానీ మేమైతే ఏమనుకుంటున్నామంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా క్లారిటీ లేదు అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అని చెప్పి. వాళ్ళు వచ్చి ఈ మాన్యువల్ క్లియర్ చేస్తుంటారు కానీ అసలు ప్రాబ్లం ఇంకొక దగ్గర ఉండవచ్చు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సాయంకాలం పూట ఇక్కడ చాలా నాన్ వెజ్ షాప్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి రాత్రి అయిపోయేసరికి వాళ్ళందరూ కూడా అందులో డంప్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం వాళ్ళకు వార్నింగ్ లాంటిది ఇస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మేమనే కాదు, మేమైతే ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము మెడిటేషన్ సెంటర్ అనమాట. మాతో పాటు మా నేబర్స్ అందరూ కూడా ఉన్నారు. మా చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఎస్పెషల్గా లేడీస్కి చాలా ప్రాబ్లం అవుతుందండి. చిన్నపిల్లలు కూడా ఈ వాసన భరించలేకపోతున్నారు అన్నమాట. ఇది యాక్చువల్గా 1 మంత్ నుంచి ఇది డైలీ మార్నింగ్ 9 o'clock నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెగ్యులర్గా పారుతూ ఉంటుంది. అది ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వచ్చి చేస్తామంటున్నారు కానీ ఎటువంటి ఇది కూడా చేయలేదు. ఫార్మాలిటీకి వస్తున్నారు, చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ రెగ్యులర్ అయితే ఇది అవుతూ ఉంది. దీనివల్ల చాలా ప్రాబ్లం అయింది. మా గేటు దగ్గర చూడండి, అసలు లోపలికి వెళ్ళే ప్రసక్తే లేదనమాట. అంత దారుణంగా ఉంది. కానీ ఏంటంటే ఈ రోడ్డు మొత్తం నిండిపోతుంది. బైక్లో వెళ్ళేదానికి కూడా ఇబ్బంది జారి పడుతూ ఉన్నారు. 2-3 బైక్లో కూడా జారి పడ్డారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయవలసి వస్తుంది. రోజుల్లో ఈ సమస్య వేధిస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఎందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ డ్రైనేజ్ పొంగి పొర్లుతోంది అని చెప్పేసి చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. మరోవైపు కాలనీల్లోకి ఇళ్లలోకి కూడా ఈ మురుగునీరు చేరుతూ ఉంది. ఈ కంపు భరించలేక నానా అవస్థలు పడతా ఉంటే మరోవైపు ఇక్కడ వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ బురద నీటి తీవ్రతకు ఇప్పటికీ 2 వీలర్స్ 2-3 కూడా కింద పడ్డారని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మరి
రోజు రోజుకు వర్షాల తీవ్రత, గాలుల తీవ్రత ఎక్కువ అవుతూ ఉంది. మరి ఇలాంటి తరుణంలో ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు తొందరగా మేల్కొని ఇలాంటి సత్వరమైన చర్యలు చేస్తే ముందు మరిన్ని ఇలాంటి ప్రమాదాలు రాకుండా కూడా అరికట్టే అవకాశం కనపడతా ఉంది. హైదరాబాద్ సురేష్ ముత్యంతో రవికుమార్ ఎన్టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెట్ల కొమ్మలు, ఆకులే కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్ రోడ్ అయినా సరే, గల్లీ అయినా సరే, రోడ్లైనా సరే విరిగిన చెట్ల కొమ్మలే దర్శనమిస్తూ ఉన్నాయి. వారం రోజుల క్రితం ఈదురుగాళ్ల బీభత్సవంలో కూలిన ఇరిగిన చెట్లు కూడా రోడ్డుపై నుంచి పక్కన ఫుట్పాత్ పైనే వేశారు. వాటిని అలాగే వదిలేశారు. జూబ్లీహిల్స్ నుంచి మా ప్రతినిధి రాజు పూర్తి డీటెయిల్స్. ఈదురుగాలులు మిగిల్చిన విషాద ఛాయలు హైదరాబాద్ లో ఇంకా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లో ఉన్నాము. జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఈ రోడ్లో ఏదైతే మొన్న కురిసినటువంటి వర్షం, దానికి తోడు వచ్చినటువంటి ఈదురుగాలులు, చెప్పలేనంత స్పీడ్లో వచ్చినటువంటి గాలుల వల్ల చాలా చెట్లు విరిగిపోయాయి. ఎన్నో హోర్డింగ్లు పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వెంటనే మేము వీటన్నిటిని కూడా రీస్టోర్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం నుంచి, జిహెచ్ఎంసీ నుంచి ప్రత్యేక సర్వీస్ను కూడా మొదలుపెట్టామని చెప్పారు. కానీ మనం చూడొచ్చు మెయిన్ రోడ్డుపై ఉన్నటువంటి ఈ పరిస్థితిని. ప్రధానంగా ఏదైతే చెట్లు విరిగినప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఆ చెట్లు విరిగిన తర్వాత వాటిని అలా పక్కకు లాగేశారు. కానీ ఇప్పటి వరకు వీటిని ఇక్కడ నుంచి తీసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. దాంతో ఇటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఇంట్లలో ఉన్నటువంటి జనాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ గాలి వచ్చినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులుగా ఇవన్నీ కూడా మళ్ళీ రోడ్డుపైకి రావడం, ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. దాంతో జనమంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా జిహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు, ఎక్కడైనా సరే చెట్లు విరిగి పడిపోయినటువంటి పరిస్థితుల్లో వెంటనే మేము వాటిని తొలగిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ చూడొచ్చు, దాదాపు 5 రోజులుగా కురిసినటువంటి ఏ రోజైతే ఇరిగిపోయిందో ఈ చెట్టు, ఇప్పటి వరకు వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను మాత్రం ఇక్కడి నుంచి తొలగించలేదు. ఇవన్నీ కూడా రోడ్డుపై ఇలాగే ఉండిపోవడంతో జనం మాత్రం ఇబ్బంది పడక తప్పడం లేదు. అయితే మళ్ళీ ఒకవైపు వర్షం కురిసే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఇక్కడ ఉన్నటువంటి చెట్టును కూడా మనం చూడొచ్చు. చెట్టు పైన మొత్తం కూడా ఇరిగిపోయినటువంటి కొమ్మలు కూడా అలాగే చెట్టుపైనే ఉన్నాయి. మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆ చెట్టు పైన సగం ఇరిగిపోయి కూడా అది ఉంది. ఏ క్షణాన్నైనా అది కిందికి పడే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు చూడొచ్చు, ఏదైతే పైన ఇరిగిపోయినటువంటి చెట్టు కొమ్మ ఇది పైనుంచి కిందికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇది ఏ క్షణాన్నైనా సరే ఖచ్చితంగా పడిపోతుంది. మళ్ళీ ఒకసారి గాలి దుమారం కనుక వస్తే ఇది పడిపోయే పరిస్థితి ఉంది. ఇలా ప్రమాదకరంగా మారినటువంటి ఈ చెట్టు విషయంలో మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్న ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. చుట్టుపక్కల ఉన్నటువంటి జనం సైతం కొంత బిక్కుబిక్కుమంటూ దూరంగా ఉంటున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి కార్లను కూడా దూరంగా పార్క్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంత జరిగాక కూడా ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఒకవైపు చెట్టు విరిగిపోయినటువంటి కొమ్మలు పక్కనే ఉన్నాయి, మరోవైపు ఇరిగిపోయి పైనుంచి కిందికి వేలాడుతున్నటువంటి ఈ పెద్ద కొమ్మ కూడా ఇలాగే ఉంది. ఎందుకు వీటిని తీసే ప్రయత్నం చేయట్లేదంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇది మాత్రం కింద పడితే ఖచ్చితంగా రోడ్డుపై వెళ్తున్నటువంటి వాళ్లకు ప్రమాదం తప్పదు. ఇకనైనా సరే ఆ పైనుంచి కిందికి ఉన్నటువంటి ఈ పెద్ద కొమ్మను ఖచ్చితంగా తొలగించాలి. జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏ క్షణాన ఎప్పుడు వాతావరణం మారుతుందో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఒకవైపు ఎండలు మండిపోతున్నట్టే కనిపిస్తున్నాయి. మరో గంట సేపట్లో ఎదురుగాలు వచ్చినా చెప్పలేనటువంటి పరిస్థితి. వాతావరణం అంతా కూడా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాల్సినటువంటి అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి హైదరాబాద్లో ఇలా చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చెట్లను వెంటనే గుర్తించాలి. ఇరిగిపోతున్నటువంటి చెట్లను, వాటి కొమ్మలను వెంటనే తొలగించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోహర్తో రాజు, ఎన్టీవీ. ఖైరతాబాద్ ఆనంద్ నగర్ లో పరిస్థితి మరీ భయానకంగా ఉంది. ఇప్పటి వరకు విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించలేదు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాలనీవాసులు. పూర్తి డీటెయిల్స్ ని అక్కడి నుంచి వెంకటరెడ్డి అందిస్తారు. హైదరాబాదులో 5 రోజుల క్రితం గాలి వాన సృష్టించిన బీభత్సంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా విరిగాయి. ఈ నేపథ్యంలో అనేక కార్లు ధ్వంసం కావడం జరిగింది. అయితే వీటికి సంబంధించి అనేక ప్రాంతాల్లో ఇప్పటికి కూడా పనులు మాత్రం పూర్తి చేయనటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆనందనగర్ కాలనీలో ఉన్నాము. ఆనందనగర్ కాలనీలో చూడొచ్చు,
దాదాపు శుక్రవారం రోజు సాయంత్రం వచ్చినటువంటి గాలి వాన బీభత్సానికి చెట్లు విరిగినటువంటి పరిస్థితి. వాటికి సంబంధించి ఇప్పటికి కూడా జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు అధికారులు ఎవరు కూడా వచ్చి ఇప్పటికి కూడా పనులు పూర్తి చేయనటువంటి పరిస్థితి. అయితే పనులు మొత్తం కూడా నత్తనట్టుగా నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీటితో రోడ్లపైనటువంటి పడిన చెట్లతో కావచ్చు, విద్యుత్ స్తంభాలతో కావచ్చు, ఇక్కడ పూర్తిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు కాలనీ వాసులు, వీళ్ళని తెలుసుకున్నాం. సార్, మీరు ఎలాంటి ఇబ్బందులు ఆనందనగర్ కాలనీ అనేది సిటీ సెంటర్లో ఉందండి, నడి బొడ్డులో ఉంది. దీన్ని దత్తత తీసుకునేది కూడా ఎవరో కాదు, మన గవర్నర్ గారే. తీసుకున్న తర్వాత కూడా ఇన్ని రోజులు అవుతుంది, కరెంటు పోల్స్ అన్నీ వంగిపోయి ఉన్నాయి. టెంపరీ కనెక్షన్ వాటి ద్వారానే ఇచ్చారు. చెట్లన్నీ ఇరిగిపోయి సోమలో ఊగుతూ ఉన్నాయి. వాటిని పూర్తిగా తొలగించలేదు. కరెంటు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెన్యువేట్ చేయట్లేదు. సో ఈ విధమైన పరిస్థితుల్లో సిటీ సెంటర్లోనే ఇలా ఉందంటే ఆనందనగర్ కాలనీ, ఖైరతాబాద్ సిగ్నల్ ఈ సెంటర్లోనే ఇలా ఉందంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో మరి. గవర్నరు దత్తత తీసుకున్న ఏరియానే పరిస్థితి ఇలా ఉందంటే. మీరు అధికారులకు ఎవరైనా కంప్లైంట్ చేశారా? దాదాపు చెట్లు విరిగిపోయి విద్యుత్ స్తంభాలు కూలిపోయి, దీనికి సంబంధించి ఎవరికైనా చెప్పారా? అధికారులకు 100 సార్లు కంప్లైంట్ చేశాము. మాకంతూ మేము డబ్బులు పెట్టి తీర్చుకుంటామంటే కూడా మా మీద కేసులు పెడతామంటున్నారు. జనరల్ ఏరియాలో ఉన్న వాటిని మేమేమి చేయకూడదంట. అవి కింద పడితేనేమో పిల్లల మీద పడుతున్నాయి. అవి ఆడుకుండే వాళ్ళు ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనో మాకు అర్థం కాలేదు. వారం రోజులు అయిపోయింది. మీరు చెప్పండి సార్, ఇక్కడ విద్యుత్ పోల్ ఒకటి విరిగిన పరిస్థితి ఈ నేపథ్యంలో మీరు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? వీళ్ళు ఎవరైనా అధికారులు వచ్చారు? ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, కానీ అది సగం వదిలేసి వెళ్ళారు. అది ఇప్పుడు తెరవడానికి రాదు, మా ఇంట్లో అది షటర్ ఓపెన్ చేయడానికి రాదు, లోపలికి పోవడానికి సగం పని చేసి వెళ్ళారు. అది అదో ప్రాబ్లం అయిపోయింది. ఆ ఉన్న పోల్లు ఏమో సరిగ్గా నిలబడుతున్నాయి అంటే అది నిలబెట్టాలి. వేసింది 2 రోజులు అయింది, అది అప్పుడే వంగుతున్నాయి. అవి కాస్త దీన్ని వచ్చి కేర్ తీసుకుంటే బాగుంటుంది. దాన్ని అంటే మరోవైపు చెట్లు కూడా వంగిపోతున్న పరిస్థితి. అంటే విద్యుత్తులు సగం చెట్లు అంటే సగానికి విరిగి వేలాడుతున్న పరిస్థితి. వీటికి సంబంధించి అధికారులు కానీ ఎవరైనా వచ్చారు, చేశారు. మళ్ళా సగం చేసి వెళ్తున్నారు. అది ఇప్పుడు షటర్ ఓపెన్ అవ్వదు. అది ఆ పోల్ విరగొట్టారు. 2 డేస్ నుంచి మళ్ళీ ఎవరు పత్తాలేరు. మళ్ళీ ఈ సగం డిపార్ట్మెంట్ వస్తుంది, చూసింది వెళ్ళిపోతుంది. అంతేగాని చేసింది కొంచెం తక్కువే ఎంతైనా. నిత్యం కూడా వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అనేక చెట్లు విరుగుతున్నాయి. అదేవిధంగా కార్లు ధ్వంసం కావడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ట్రీస్ కటింగ్స్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉందంటున్నారు. సత్వరం అధికారులు రంగంలో దిగి ఈ పనులు పూర్తి చేయాలని కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి వెంకటరెడ్డి, NTV, హైదరాబాద్. బేగంపేట ప్రధాన రహదారిపై ఇటీవల వర్షాలకు భారీ వృక్షం నేలకొరిగినా దాన్ని రోడ్డు పక్కనే వేశారు. దీంతో వాహనదారులు ట్రాఫిక్ తంటాలు పడుతూ ఉన్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని రాధాకృష్ణ మనకు అందిస్తారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులకు రోడ్లపై ఉన్న చెట్లన్నీ కింద పడిపోతున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్కి ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి ఉంది. రోడ్లకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలు ఈ ఈదురుగాలులకు కూలిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే GHMC మాత్రం నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంటుంది. సరైన విధంగా చర్యలు మాత్రం చేపట్టట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రస్తుతం మనం ఉన్నది బేగంపేటలో ఉన్న కిమ్స్ రోడ్డు హాస్పిటల్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ మనం చూసాం, 2 GHMCకి సంబంధించిన సిబ్బంది చెట్ల కొమ్మల్ని తీసుకొని వెళ్ళి రోడ్డు సైడ్కు వేసి అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. అయితే ఇలాంటి చెట్ల ద్వారా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరొక వైపు మనం విరిగి పడుతున్న చెట్టు ఒకటి మనం ఇప్పుడు చూడవచ్చు. ఈ చెట్టు ఎప్పటికైనా కూడా కూలే పరిస్థితి ఉంది. ఇలాంటి చెట్లను కనుక ముందు జాగ్రత్తగా గుర్తించి తొలగిస్తే పెద్ద ఇబ్బందులు అనేవి ఉండవు. కానీ అన్ని చెట్లు విరిగిపడిన తర్వాత సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు. అలాంటివి కాకుండా ముందస్తు చర్యలు, అంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి ఈసారి వర్షాలు కూడా ఎక్కువ స్థాయిలోనే, ఎక్కువ మోతాదులోనే పడే అవకాశం ఉంది. కాబట్టి వీటిని గుర్తుంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రధానంగా నగరవాసులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం, ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లలో చాలా మటుకు చెట్లు ఎప్పటికైనా సరే కొమ్మలు విరిగిపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొమ్మల్ని కనుక ముందస్తు చర్యలో భాగంగా కొమ్మల్ని తొలగిస్తే చెట్లు విరగడం అనేది మాత్రం జరగదు. కొంత సహాయక చర్యలు చేస్తున్నారు, కానీ సంఘటన జరిగిన తర్వాత ఇలాంటి సహాయక చర్యలు చేపట్టడంపై నగరవాసులు కొంత విమర్శలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఇలాంటి చెట్లు నగరంలో ఈ రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లు ఎక్కడైతే నెలకొని ఉన్నాయో వాటిని గుర్తించి తొలగిస్తే గనక రాబోయే వర్షాకాలంలో నగరవాసులు ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా ఉంటుంది. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.